సేంద్రియ వ్యవసాయం ద్వారా అధిక లాభాలు వస్తాయని మహబూబ్ నగర్ వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మహబూబ్ నగర్లో ఏర్పాటు చేసిన రిసోర్స్ పర్సన్లకు 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో నూతన ఒరవడులతో వ్యవసాయాన్ని అధిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయని సూచించారు. రసాయనిక మందుల ద్వారా కాకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా అధికంగా లాభాలు పొందవచ్చని ఆయన రైతులకు సూచించారు. మునగకాయ 15 రూపాయలు కొట్టి అమ్ముతారు. మీరు ఓపిక లేకపోతే చేయమాకండి, వ్యవసాయం బదనాం లేపకండి, హ్యాపీగా ఇంట్లో కూర్చోండి. ఏది చేయాలనే ఒప్పుకోవాలి, మీకు తెలుసు. అది ఓపుకుంటేనే పనులు అవుతాయి, కానీ ఇక మీద మీద అట్లాంటి మాత్రం కాదు. కొత్త మనం ఇన్వాల్వ్ అయ్యి మంచి ఓపికతో చేసుకుంటే రండి కూర్చుందామా. అట్లనేరా ఆ వెంబడి ఇంతమంది ఓండి, అది నేర్చుకుంటున్నట్లు మీరు అట్లా తిరుగుతే నువ్వు ఆడే ఉంటావు. 60 పట్టుకో ఉంది, అప్పుడే లేచి నిలబడుతుంది. 5-6 మంది 10 మంది అతలా 10 మంది ఇతలా వండి. అరవై ఆడ కట్టబెట్టు. మళ్ళా సెట్ అవుతుంది, మీరు పెట్టండి. నువ్వు ఆడనే ఉండమ్మా, నువ్వు అన్న చూసాను అట్లే కట్టబెట్టండి కట్టబెట్టండి. మీరు మాదిత్యం మా సాధ్యమైనంత వరకు మేము ₹1 గవర్నమెంట్ చెప్పినా మా సొంతం పెట్టుకున్నాం. ఇది మీరు అర్థం చేసుకోండి. మాకు ₹1 అయితే ఒక గవర్నమెంట్ ఇవ్వలేదు, ఏ గవర్నమెంట్ అయినా మా కృషికి వీళ్ళు మా వాళ్ళకి మేము ఏమైతే ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో తాసగది. కానీ మా వాళ్ళు ఎలాంటి లోటుపాట్లకు గురి కావద్దని మేము ఖర్చుకు వెనకాడలేదు. వెనకాడకుండా సాధ్యమైనంత వరకు మీకు మంచి భోజనము, మంచి టీ స్నాక్స్ అరేంజ్ చేసామని మేము అనుకుంటున్నాను. సరే, ఈ కార్యక్రమంలో వ్యవసాయ మండల రిసోర్స్ పర్సన్స్, వివిధ మండలాల నుండి వచ్చిన మహిళలకు ఆయన సూచించారు. శిక్షణలలో విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. గ్రామాలకు వెళ్ళి రైతులకు అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. సర్టిఫికేట్ పట్టుకున్నారు వాళ్ళు. ఈ ఫోటోస్ అన్ని మీకు వస్తాయమ్మా, మీకు సర్టిఫికేట్ ఇస్తున్నది ఈ గ్రూప్ ఫోటో గ్రూప్లో పెడతాం. మన వాట్సాప్ ఈరోజే సార్ పెడతారు. ఈరోజు ఇది 5వ రోజు. మనము చాలా విజయవంతంగా ఈ ట్రైనింగ్ మనము చేసుకున్నాము. సో దీంట్లో మీ కోఆపరేషన్ చాలా ఉంది. ట్రైనింగ్ ఎప్పుడైతే ట్రైనింగ్ వచ్చే వాళ్ళు ఉంటేనే ట్రైనింగ్ అవుతుంది. ట్రైనింగ్తో రాకపోతే ఎవరు ట్రైనింగ్ చేయాలి మేము, కరెక్టే కదా. సో మ్యాక్సిమం మాకు అందరూ పార్టిసిపేట్ చేసి ఇంకూ అదేవిధంగా ఇప్పుడు ఈ సేంద్రీయ వ్యవసాయం అనేది, ఈ ప్రకృతి వ్యవసాయం అనేది మనము మీ క్లస్టర్కి వెళ్ళి ప్రతి ఒక్క రైతుకు చేయటట్టుగా మీరు చేస్తే దీనికి ఇంకా సార్థకత వస్తుంది. దయచేసి ఆలోచించండి. మీరందరూ ఖచ్చితంగా దీన్ని పాటించి ఇమ్మీడియట్లీ పోగానే మీ ఏఓని కలవండి. కలిసి వాళ్ళతో పాటు ప్లాన్ చేసుకొని డేట్ ఫిక్స్ చేసుకోండి. రైతు వేదికలో మీటింగ్ పెట్టుకోండి. ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తామంటారో ఆ రోజు మన ట్రైనింగ్ చెప్పిన మాటలన్నీ మీరు చెప్పండి.